జోహార్ కామ్రేడ్ గణేష్ అన్న, జోహార్ కామ్రేడ్ హనుమంతన్న, జోహార్ అలియాస్ గణేష్ అన్న. మా పల్లె నిండా దుఃఖం, కొండ కోనల్ల పారేటి రక్తం. మా పల్లె నిండా దుఃఖం, మా పల్లె నిండా దుఃఖం, కొండ కోనల్ల పారేటి రక్తం. మా పల్లె నిండా దుఃఖం, మా పల్లె నిండా దిక్కం, కొండ కోనల్ల పారేటి రక్తం. మా పల్లె నిండా దుఃఖం, మా పల్లె నిండా దుఃఖం, కొండ కోనల్ల పారేటి రక్తం. మా పల్లె నిండా దుఃఖం. కడుపారా నిను గంటి కొడక నన్ను వదిలిపోయినావా ప్రజల కొరకు. కడుపారా నిను గంటి కొడక నన్ను వదిలిపోయినావా ప్రజల కొరకు. నేను చచ్చిపోయినా నువ్వు రాకు, అడవి తల్లిని అనాథ చెయ్యకు. మా పల్లె నిండా దుఃఖం, కొండ కోనల్లో పారేటి రక్తం. మా పల్లె నిండా దుఃఖం. పురిటి నొప్పుల బాధ నాకు తెలుసు, ఈ పుడమి నొప్పుల బాధ ఎట్లా తెలుసు. ఈ పుడమి నొప్పుల బాధ ఎట్లా తెలుసు, ఈ పుడమి నొప్పుల బాధ ఎట్లా తెలుసు. గొప్ప మనసెట్ట వచ్చింది కొడుక, అయ్యో ఎవరొస్తారయ్యా మీ వెనక. అయ్యో ఎవరొస్తారయ్యా మీ వెనక, అయ్యో ఎవరొస్తారయ్యా మీ వెనక. స్వార్థాల లోకము సస్తమాకేందని సచ్చి బతుకుతున్నారయ్యా. ఈ బతుకున్న పీని గల బతుకు తెరవు కొరకు బంధుకు నువ్వు వదలకయ్యా. మా పల్లె నిండా దుఃఖం, కొండ కోనల్ల పారేటి రక్తం. మా పల్లె నిండా దుఃఖం, మా పల్లె నిండా దుఃఖం, కొండ కోనల్ల పారేటి రక్తం. మా పల్లె నిండా దుఃఖం, మా పల్లె నిండా దుఃఖం, కొండ కోనల్ల పారేటి రక్తం. మా పల్లె నిండా దుఃఖం. చీకటైతుందంటే కొడక, అయ్యో ఇల్లు చేరేది నీ నడక. చీకటైతుందంటే కొడక, అయ్యో ఇల్లు చేరేది నీ నడక. అడివంత చీకటి నాట, సాగు ఎదురుంగా నడిసొస్తదాట. చీకటి నాట, సాగు ఎదురుంగా నడిసొస్తదాట. ఏమి ధైర్యం అయ్యా ఎవరి కొరకు నడక, అయినొల్ల నిలవాసి పోరు బాట. నువ్వు తండ్రి వైనను కంటే నా కొడుకొని ఏలు పట్టుకొని నేనొత్తు అన్నాలంట. మా పల్లె నిండా దుఃఖం, నిజంగా కూడా అప్రజాస్వామిక ప్రభుత్వాల పైన చాలా మంది మాట్లాడతారు, నేను ప్రజల కోసం అది చేస్తా, నేను ప్రజల కోసం ఇది చేస్తా, నా ప్రాణాలను సైతం లెక్క చేయను, గడ్డి పరక లెక్క వదిలిపెడతా, గరకపోస లెక్క వదిలిపెడతా అని చాలా మంది మోదేవారు మాట్లాడుతుంటారు. అరే బాబు, అదంతా సాధ్యం కాదు. రో ప్రాణం ఇవ్వడం అంటే ప్రమాణం చేసినంత సుతానం కాదు బిడ్డ, గుర్తుపెట్టుకోరు. ప్రాణం ఇవ్వడం అంటే ప్రమాణం చేసినంత సుతారం కాదు, గుర్తుపెట్టుకోర్రి. ఎందుకోనంటే కనీసం మనకు నచ్చనోడన్న పక్కకుంటేనే నిప్పులు నెత్తిలో పోసుకుంటాం. ఈ మారని సమాజంలో, మనుధర్మ శాస్త్రంలో, సనాతన ధర్మంలో, మనిషిని మనిషిగా చూడనటువంటి భారతదేశంలో, మనిషి కోసం మాట్లాడేటువంటి స్వేచ్ఛ లేని దేశంలో నువ్వు ఇలా చనిపోతా, ఇంకేదో కట్టలు కడతా అంటే సాధ్యం కాదు. ప్రాణం ఇవ్వడం అంటే మాటలు కాదు. కాబట్టి ఇలాంటి హనుమంతన్న, ఇలాంటి గణేష్ అన్న, ఇలాంటి సావులు చూసినప్పుడు ఒక్కరోజు కమ్యూనిస్ట్గా బతికితే చాలు. ఒకటే రోజు కమ్యూనిస్ట్గా బతికితే చాలు. ఒక్కరోజైనా ఒక్కసారైనా కమ్యూనిస్టుగా బతుకునేస్తామా. ఆ గొప్ప నీకు తెలుస్తుంది మిత్రమా, స్వర్గరైత స్వర్గమది నేస్తమా. అచట మానవతే విలసిల్లును మిత్రమా. ఇట్లా మాట్లాడాలని కూడా చాలా మాట్లాడచ్చు, కానీ ప్రాణం ఇవ్వడం అంటే ప్రమాణం చేసినంత సుతారం కాదయ్యా. ఈ నరకంతగా బీజేపీ ప్రభుత్వం గద్దె దించకపోతే రేపు మన గతుల గమనాలకు సాక్ష్యం అవ్వడు ఉండడు బిడ్డ. మనం చచ్చిపోతాం, ఇది గుర్తుపెట్టుకోవాలి సమాజం. థ్యాంక్ యూ సో మచ్.